అందరికీ నమస్కారం. వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ మొదటి వారం ఎంతో శుభప్రదం. ఈ సమయంలో బుధుడు సూర్యుడు సంచారం చేస్తుండటం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఇది చాలా శక్తివంతమైన యోగమని పండితులు తెలియజేస్తున్నారు. సంతోషం, గౌరవం, శ్రేయస్సుకు ఇది సూచిక. కొన్ని రాశుల వారికి బుధాదిత్య రాజయోగం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని, జీవితమంతా సుఖ సంతోషాలతో నిండిపోతుందని తెలుపుతున్నారు. అత్యధిక లాభాలను పొందుతున్న ఆ రాశులు వివరాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి రాశి గనక చూసుకున్నట్టయితే తులారాశి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి బాగుంటుంది. పిల్లల పరంగా శుభవార్తలను వింటారు. గతంలో మొదలైన నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఇప్పుడు పూర్తవుతాయి. భూమికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు వారి సీనియర్ ఉద్యోగుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు పొందుతారు. కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా రెండవ రాశి గనక చూసుకున్నట్టయితే మీనరాశి. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తవుతాయి. దీనివల్ల సమాజంలో గౌరవం లభిస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారు. వ్యాపారస్తులకు ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అదనపు ఆదాయానికి మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అదేవిధంగా మూడవ రాశి గనక చూసుకున్నట్టయితే కర్కాటక రాశి. వీరు ఏ పని తలపెట్టినా, ఏ ప్రాజెక్టు అనుకున్నా విజయవంతమవుతారు. ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి మంచి ప్రయోజనాలున్నాయి. వ్యాపారస్తులకు మంచి మెరుగుదల కనబడుతుంది. ఇతర ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరిస్తారు. కొత్త కొత్త ప్రణాళికలతో పనులు చేయడం వల్ల వాటి నుంచి మంచి విజయాలను దక్కించుకుంటారు. కుటుంబ జీవితం సుఖ సంతోషాల మధ్య గడుస్తుంది. అదేవిధంగా నాలుగవ రాశి గనక చూసుకున్నట్టయితే సింహరాశి. వ్యాపారస్తులకు మంచి ఆర్డర్లు లభించి మార్కెట్ పరంగా ఆర్థిక లాభాలు వస్తాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారికి వివాహాలు జరిగే అవకాశం ఉంది. రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి పదవులు లభించడంతో పాటు కొత్త బాధ్యతలు పొందుతారు. నాయకత్వ లక్షణాలున్న వ్యక్తులు విజయం సాధిస్తారు. స్థిరాస్తి వ్యాపారం చేయాలనుకుంటున్న వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. భూములతో పాటు భవనాలను కొనుగోలు చేస్తారు. చూసారు కదండి, అక్టోబర్ మొదటి వారంలో ఏ ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుందో. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.